ఇవ్వడం జరిగింది. ఇక ముఖ్యంగా మీరు ఎమ్మెల్సీగా సభలో ఉన్నారు. మండలిలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. అసలు మండలి చరిత్రలో అంటే ఫస్ట్ మండలి ఎలా ఉందో తెలియదు. తర్వాత మళ్ళీ 2009లో మళ్ళీ మండలి వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు కూడా ఒక మహిళ లేచి ఇంత అసలు పొర్లి ఏడ్చింది కదా, ఏమంటారు, పొగిలి ఏడ్చింది కదా. మేడం ఒకటి ఏమనిపించింది? మీరున్నారా ఆ రోజు? కవిత గారు అందరు కూడా అది నటనని కొంతమంది అంటున్నారు, భావోద్వేగం అని కొంతమంది అంటున్నారు. ఎవరన్నా కూడా అంటే తెలంగాణలో వి రెస్పెక్ట్ ఉమెన్ కి, లేడీస్ కి మనం రెస్పెక్ట్ చేస్తాం. సరే, వారికి ఉన్న బాధ ఆవేదనలో సొంత తండ్రిని ఒక పదం నిజంగా నా మనసుని కలిచేసింది. అంటే పీకి కట్టలు కట్టిరా అని చెప్పి ఎంపీ కట్టలు కట్టిరా అనే మాట తను అన్నదని అంటే సొంత తండ్రిని. మొన్నటి వరకు అంటే సరే హరీష్ రావు గారితోటో కేటీఆర్ గారితో అంటే పంపకాలలో దోచుకున్నది పంచుకోవడంలో పంచాయతీ అయిందని అనుకున్నాం. సొంత తండ్రిని ఆ మాట అన్నదంటే ఏదో ఒక విషయము తనను పర్సనల్గా హర్ట్ చేస్తుంటేనే ఆ రేంజ్లో మాట్లాడుతుంది. అంటే అంత తీవ్రంగా తను మాట్లాడుంటుంది. సరే, తను మాట్లాడినప్పుడు ఆబ్వియస్గా ఫ్యామిలీ పైన మాట్లాడినప్పుడు నేను కూడా ఏదన్నా నా కుటుంబ సభ్యులు నాకు ఏదైనా అన్యాయం చేసినప్పుడు బాధ అనిపిస్తుంది. అదే బాధలో తను మాట్లాడుంటుంది. అట్ ద సేమ్ టైం తను మాట్లాడిన మాటలకి శాంటిటీ ఉండాలంటే తను ఏదైతే ఆరోపణలు చేసిందో షీ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ గవర్నమెంట్. తను కూడా భాగస్వామిగా ఉండే. సరే, ప్రత్యక్షంగా తప్పు చేసిన దాంట్లో ఉన్నా ఉండకపోయినా ఆ ఫ్యామిలీలో మెంబర్ అన్నప్పుడు తన ప్రతి ఎవిడెన్సెస్ ఉంటుంది. చేసిన ఆరోపణలకి ఆధారాలు తను సంబంధించిన డిపార్ట్మెంట్స్కి సబ్మిట్ చేస్తే, ఇప్పుడు సిరిసిల్ల కలెక్టరేట్ అన్నది, సిద్దిపేట కలెక్టరేట్ అన్నది, సెక్రటేరియట్ అన్నది, అమరవీరుల ద్వీపం గురించి వారు అంబేద్కర్ బొమ్మ దాకా అన్ని మాట్లాడారు. అన్నిట్లో తప్పు జరిగిందని చెప్పి అవినీతి ఎట్లా జరిగింది, ఎవరికి వాటాలు పుట్టినా ఏం పుట్టినని తన దగ్గర ఎవిడెన్సెస్ ఉండుంటాయి. లేకుంటే తను శాసన మండలిలో ఆన్ రికార్డు మాట్లాడి ఉండదు. ఇప్పుడు చాలా మంది ఏమంటారు, రికార్డు మాట్లాడారు కదా, సొమోటోగా మేము తీసుకుంటే ఏమవుతుంది, కవిత గారితో మేమే మాట్లాడిపించి రాజకీయ కక్ష చేస్తున్నామని మళ్ళీ మా పైన రాజకీయ ఆరోపణ వస్తుందని అని చెప్పి అక్కడ అవినీతి జరిగినా మీరు వదిలేస్తారు ఏమంటున్నాను. బట్ ఎవిడెన్సెస్ మాట్లాడినప్పుడు తను ఒక బాధ్యతతోటి తెలంగాణ ఏదైతే రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజల కోసం చేస్తున్నా అని చెప్పి వారు మాట్లాడారు. సో నేను మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన ఈ ఇంటర్వ్యూ ద్వారా కూడా నేను కవిత గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఏవైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో తప్పు చేసిరు అనేది అది ఎవరున్నా కూడా ఎవిడెన్సెస్ సంబంధించిన శాఖలకి మీరు సబ్మిట్ చేస్తే, లేదా మీరు మాసంటోళ్ళకి అందజేసినా కూడా తప్పనిసరిగా దాన్ని మేము అఫీషియల్గా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్, మన రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు అదే చెప్తారు చేసి ఆ తప్పు చేసిన సొమ్ముని వెనకకి తీసుకొని వచ్చి ఏదైతే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము మనం దాన్ని ఖర్చు పెడదాము, కృషి చేద్దాము, అప్పుడు 100% వారు మాట్లాడిన మాటలకు కూడా ప్రజలు విశ్వసిస్తారు. ఎందుకంటే 2015లో నాకు అన్యాయం జరిగిందని ఇప్పుడు వచ్చి మాట్లాడి ఇటువంటి ఆరోపణలు చేస్తే మరి దాని శాంటిటీ కూడా ఉండాలంటే ఇటువంటి కూడా వారు చేయాల్సి వస్తుంది. చేస్తే అది నిజంగా వారు చేస్తే అప్పుడు నా సొంటోళ్ళు కూడా నిజంగానే వారికి ఏదో జరిగిందని చెప్పి యాక్సెప్ట్ చేస్తాం. కానీ అది చేయకుండా కేవలం ఈ రకంగా ఆరోపణలు చేసి ఆ రకంగా ఏడిస్తే ఇంతకుముందు చెప్పిన మాటలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. మీకేమనిపించింది? అక్కడ ఉన్నారు కదా అంటే సి మేడం, మన క్లియర్గా ఆడ ఉన్నప్పుడు సరే మనకి బాధ ఉంది, బాధ ఉంది, ఆవేదన ఉంది అనేది అర్థమైంది. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు మా ఇంట్లో అక్క ఏడుస్తే ఎట్లయితే అనుకుంటాం, సరే ఏ మహిళ ఏడిచినా కూడా సరే ఎందుకు బాధపడుతుంది, అయ్యో పాపం అని ఆడు ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది. హౌస్లో చాలా మందికి కూడా ఈవెన్ చైర్మన్ గారికి మా అందరికి కూడా అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైం మాకు ఈ క్వశ్చన్స్ కూడా అరేజ్ అయినాయి. అరే నిజంగానే సొంత బిడ్డ పరిస్థితి ఈ రకంగా ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని వీరు ఏ రకంగా ఎంతమందిని ఏ రకంగా ఇబ్బంది పెట్టుంటారనే క్వశ్చన్ కూడా అరైజ్ అయింది అదే పాయింట్లో. సొంత బిడ్డనే ఇడిచిపెట్టకపోతే ఇక వేరేటోళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉండుంటుంది. ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారన్నారు కదా, ఎంత దారుణంగా చేసి ఉంటారు, ఏమేం చేసి ఉంటారు, దానివల్ల ఏ రకమైన ఆనందాలు వాళ్ళు పొందుంటారు అనే దానిపైన ఒక క్వశ్చన్ మార్క్. అంటే ఎవరికైనా అనిపిస్తుంది మొన్నటి వరకు అంటే అది క్లియర్గా ఎవిడెంట్గా చూసినప్పుడు తనకే ఆ పరిస్థితి పట్టినప్పుడు వేరే ఎవరినైనా ఏ స్టూప్ కన్నా దిగజారు ఉంటారు. ఆ రోజు అన్ని గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ అనేక ఆరోపణలు ఉన్నాయి. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద కాళేశ్వరం కానీ, లేదంటే ఫోన్ ట్యాపింగ్ కానీ, లేదా ఇంకా అనేక అంశాలకు సంబంధించి అందులో కొన్నింట్లో కవిత గారి మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. మీరు అన్నింటినీ ఒకే రకంగా చూస్తారా మేడం? ఇష్యూ వచ్చినప్పుడు మ్యామ్ రెండు, ఒకటి ఆరోపణలు చేసింది, ఆరోపణలు ఉన్నాయనేది మనము అంటే జనరల్గా ఆరోపణలు తప్పు జరిగింది కాబట్టి ఈరోజు మేము 10 ఏళ్ళకి ఏదైతే మాట్లాడినాం అదే కవిత గారి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడారు. అండ్ బీజేపీ పార్టీ కూడా అదే మాట్లాడింది. సో మాట్లాడినప్పుడు యాజ్ పర్ సిస్టమ్ ఆ సంబంధించిన ప్రొసీజర్స్ కానీ, ఫోన్ ట్యాపింగ్ కానీ, లేదా ఈ రేసింగ్ కానీ, లేదా కాళేశ్వరం కానీ ఏదైతే అవకతవకలు జరిగినాయో, గొర్రెల స్కామ్ అన్నిటిపైన కూడా విచారణ జరుగుతుంది. సో విచారణ జరుగుతున్నప్పుడు నిజంగా మాకేదో సరే ఒక్కొక్క దాన్ని ఏ కోణంలో ఏ రకంగా ఉందో తను తప్పు చేస్తే వారు కూడా శిక్ష అనుభవించాల్సిందే,
అందులో ఉండి ఎవరన్నా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఈ రోజు వాళ్ళ పేర్లు వస్తే 100% ఈ ప్రజాప్రభుత్వంలో వాళ్ళకి శిక్ష పడుతుంది. లేదా ఆ రోజు తప్పు చేసి ఈ రోజు భారతీయ జనతా పార్టీలు ఉన్న వాళ్ళకన్నా తప్పనిసరిగా వాళ్ళకు కూడా శిక్ష పడుతుంది. ఎందుకంటే సిస్టమ్ ఎవరికన్నా ఒకటే. అండ్ మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వము ఎవరిని కూడా విడిచిపెట్టదు. ఎవరు తప్పు చేసినా వాళ్ళని శిక్షించాలి, ప్రజలకి మంచి చేయాలని ఒక ఉద్దేశంతో ఈ ప్రజాప్రభుత్వం ఒక సంకల్పంతో పనిచేస్తుంది. 100% ఆ సంకల్పంలో తప్పు చేసిన వారు ఎవరన్నా కూడా ఉపేక్షించేది ఉండదు. కానీ ముఖ్యమంత్రి గారి మాట తీరు మీద కూడా బాగా అభ్యంతరాలు వస్తున్నాయి. ఒక రకంగా కొన్ని సరే చెప్పలేము, లాగులో తొండలు వదులుతా, లేదంటే ఆ కొడక ఈ కొడక అని చెప్పి అంత మాట్లాడుతున్నప్పుడు అది మీరు అందరూ కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది కదా మేడం. ఒకటి మాట్లాడిన మాటలు ఎక్కడ కూడా వారు విమర్శించారు. వారు ఎక్కడ కూడా చెడు పదజ్వాలాలు మొన్న కేటీఆర్ గారు ఉపయోగించినట్టు ఉపయోగించలేదు. సరే ముందు వారు మొన్న కూడా ఎందుకు మాట్లాడినరు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ గురించి వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అన్నెసరీ ఇష్యూ వాళ్ళకేదో చిత్తశుద్ధి ఉన్నట్టు వారు మాట్లాడారు. వారి సొంత జిల్లా 2014లో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకముందు ఇక్కడ కృషి చేసుకొని కూర్చొని ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తా అని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. ఆ రోజు 30,000 కోట్లు దాని ఏదో ఎస్టిమేషన్ ఉండే. 35,000 కోట్ల ఎస్టిమేషన్ ఉన్న ప్రాజెక్టుని కుర్చేసుకొని కూర్చొని కంప్లీట్ చేస్తా ఏదైతే 2 సంవత్సరాల లోపల అని చెప్పిన నువ్వు 10 ఏళ్ళు దాని గురించి పట్టించుకోకుండా మర్చిపోయి, ఎందుకంటే అందులో కమిషన్లు రావని చెప్పి 1,00,000 కోట్లతోటి కాళేశ్వరం కమిషన్ల కోసం కట్టి నువ్వు పట్టించుకోకుండా ఏదైతే ఆ ప్రాజెక్ట్ని పక్కన పెడితే ఈరోజు ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లాకి ఉపయోగపడుతుంది, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి, రంగారెడ్డి జిల్లాకి, ఈ ప్రాంత ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వారు కష్టపడుతూ వాళ్ళు చేసిన తప్పిదాలను కూడా అటు ఆంధ్రప్రదేశ్తో కొట్లాడుతూ అక్కడ ప్రభుత్వంతో కొట్లాడుతూ వారు ఏదైతే న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తే, ఆ రోజు వారు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి పోయి జగన్ గారికి ఇక్కడ విందు భోజనాలు ఏర్పాటు చేసి రోజమ్మ ఇంటికి పోయి రొయ్యల పులుసు తెలిసి ఈరోజు ముఖ్యమంత్రి గారిపైన ఆరోపణలు చేస్తే భావోద్వేగం ఉండదా అండి? వారు చేసిన తప్పులు ఈరోజు వారు ఏదైతే పట్టించుకోకుండా ఈరోజు మేము చేస్తుంటే ఆ నెపాన్ని కూడా మా పైన నెట్టేసే ప్రయత్నం చేస్తే ఆ భావోద్వేగంలో ఆ కోపంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన సందర్భంలో వారు ఏమన్నారు, ఈ రకంగా చేస్తే ఇట్లా చేయాల్సి వస్తుందని తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో మనం జనరల్గా తప్పు చేసిన వాళ్ళని ఏ రకంగా అయితే మనం మాట్లాడతామో ఆ యాసలనే ముఖ్యమంత్రి గారు మాట్లాడినరు. వారు అదే భాషలో వారు మాట్లాడినరు. ఎందుకంటే పని చేస్తలేరు, చట్టసభల్లోకి వస్తలేరు, అసెంబ్లీలో మాట్లాడతలేరు, కాళ్ళల్లో కట్టెలు పెడుతున్నారు.